మొదటి తెస్సలోనికైన 5:18 దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించిడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమని ఉన్నదనమాట. ప్రతి విషయంలోనూ స్తోత్రం దేవా. మరి యొక్క గృహంలో ఈ యొక్క కూడికి ద్వారా నీకు మహిమ, నీ బిడ్డలకు ఆశీర్వాదము దేవా. మరి కూడి ఉన్న మాకు అందరికీ దీవెనకరమైన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుంది ఏంటంటే, యేసు ప్రభువును అనుసరించినటువంటి శిష్యులు వాళ్ళు దేవుని యొక్క అభిషేకం చేత నింపబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుల ప్రభావం వారిలో ప్రవహించినప్పుడు, వారి యొక్క నడికట్లు అంటే ఏంటంటే వారు కట్టుకున్న టవల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే వారి యొక్క వస్త్రాలను తాకినప్పుడు కూడా అద్భుతాలు జరిగాయంట. ఈ మాటని చాలా మంది ఏమంటారంటే, ఆ రోజుల్లో జరిగాయండి, యేసు ప్రభువు ఉన్న రోజుల్లో జరిగాయండి, యేసు ప్రభువు భూమి మీద నడిచినప్పుడు జరిగాయండి, ఇప్పుడు లేవండి అలాంటి అంటుంటున్నారు. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మన దేవుడు మారన దేవుడు, మరువని దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, మారనటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నా సరే, మన యేసయ్య మనల్ని విడిపించి నడిపించి గొప్ప చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ రోజున చేసిన అద్భుతాలు ఈ రోజున కూడా చేస్తాడు. అప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడు చేయటం కూడా మన యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవునిలో మార్పు అనేటువంటిది లేదు, మనిషిలో మార్పులు ఉంటాయి. మనిషిలో మరి మాట తప్పటాలు ఉంటాయి, కానీ దేవుడు మారనివాడు, మాట తప్పనివాడు. ఆయన వాగ్దానం చేశారంటే ఖచ్చితంగా నెరవేర్చేటువంటి వాడు అనమాట. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. మన జీవితం ఎలాగున్నా సరే, ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎదిరించి జయించేసినట్టుగా ముందుగా చూసి కృతజ్ఞత చెప్పాలన్నమాట. అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ ఇస్ ఏ వెపన్ అనమాట. అంటే కృతజ్ఞతలు అందరూ చెప్తారు పని, కానీ ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటంటే, జరగవలసింది ఇంకా జరగకపోయినా సరే జరిగిపోయినట్టుగా రోమా 4:17 ప్రకారం లేని వాటిని ఉన్నట్టుగా పిలవాలి. అంటే నీ జీవితంలో అద్భుతం జరగలేదు, కానీ ఆ అద్భుతం చేసే దేవుని బట్టి నువ్వు కృతజ్ఞత చెప్పాలన్నమాట. అంటే ఏంటంటే, నేను నమ్ముకున్న దేవుడు నా సమస్య కంటే గొప్పోడు, నేను నమ్ముకున్న దేవుడు నాకంటే గొప్పోడు, నేను నమ్ముకున్న దేవుడు నాకు వచ్చిన సమస్య నుంచి విడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడు. డాక్టర్లు చెప్పండి, నీకున్న సమస్య అది ఎవరికి లేదు, 1,000,000 మందిలో నీకు ఒక్కడిగా ఉన్నది, లేదా ప్రపంచంలో నీకు ఒక్కడిగా ఉన్నదని సరే, అది ఎటువంటి సమస్య ప్రభుకి అసాధ్యమైంది లేదు. ప్రపంచంలో ఇద్దరికి అసాధ్యమైంది లేదంట. నెంబర్ 1 దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. నెంబర్ 2, ఎవరైతే దేవుడు దీన్ని చేయగలడని నమ్ముతారో, ఎవరైతే దేవుడికి అసాధ్యమైంది లేదని నమ్ముతారో వాళ్ళు కూడా సమస్తము సాధ్యమేనంట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు యోహాను సువార్త 16:33లో, నేను ఈ లోకాన్ని జయించాను, ఆ ప్రకారమే మీరు కూడా జయించాలి. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆర్థికమైన పరిస్థితులు ఏలుబడి చేస్తాయి, అనారోగ్య పరిస్థితులు ఏలుబడి చేస్తాయి, కానీ ఇవి ఎంతో కాలం కాదు, ఎంతో కాలం మీ దగ్గర ఉండవు. ఖచ్చితంగా నేను వాటిని జయించాను, మీరు కూడా జయిస్తారు. ఎందుకంటే మీరు నా బిడ్డలు, మీరు నా సొత్తు, మిమ్మల్ని విలువ పెట్టుకున్నాను, వెల పెట్టుకున్నాను, అమూల్యమైన రక్తం చేత మిమ్మల్ని నేను విమోచించానని యేసే చెప్తున్నాడు. ఈ రోజున గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి యేసే మనల్ని విడిపించాడంట. ఏంటి శాపం అంటే, రోగం ఒక శాపం, అప్పు ఒక శాపం, అనారోగ్యం ఒక శాపం, పేదరికం ఒక శాపం, మరి జ్వరం ఒక శాపం, లేకపోతే నువ్వు ఈ రోజున అనుభవిస్తున్న కీడు, బాధ ఏదైనా సరే ఒక శాపమే. కానీ శాపాలు ఉన్నాయంటే నువ్వు నమ్మితే ఉంటాయి. నువ్వు నమ్మవనుకో ప్రతిదీ నీ మీద పనిచేస్తుంది. యోబు అంతటి గొప్ప భక్తుడు, ప్రతిరోజు దేవుడి సందులో గడిపెట్టినవాడు, దేవుని యందు నీతిగా జీవించాడు, యథార్థవంతుడైన గొప్ప సాక్ష్యం పొందాడు. ఎంత పొందిన కానీ ఆయన ఒకటి నమ్మడంటే, ఎక్కడ నాకు కీడు వస్తుందో, ఎక్కడ నాకు సమస్య వస్తుందని ఏదైతే నమ్మడో, ఎంత భక్తి చేసినా కానీ ఆయన భక్తిని డామినేట్ చేసేసింది ఆయన యొక్క నమ్మినటువంటి ఆ యొక్క మరి నమ్మకం. కాబట్టి ఈ రోజున మనం దేన్ని నమ్ముతున్నామో దాన్ని ఖచ్చితంగా పొందుకుంటాం. కాబట్టి ఆ నమ్మకం మీద మంచిదాని మీద పెట్టేస్తే బాగుంటుంది కదా, ఆ నమ్మకం మీద మేలు మీద పెట్టేస్తే బాగుంటుంది కదా, ఆ నమ్మకం మీద అద్భుతం మీద పెట్టేస్తే బాగుంటుంది కదా. అలా చేసినటువంటి వారి జీవితాలు అద్భుతంగా ఉంటుంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ చాలా మంది నెగిటివ్ నమ్ముతారు, కీడుని నమ్ముతారు, ప్రతికూల పరిస్థితులు నమ్ముతారు. అందువల్ల వారి జీవితంలో ఆ పరిస్థితులే ఏలుబడి చేస్తాయి. కాబట్టి పరిస్థితులు ఎలాగున్నా సరే, సిచ్యువేషన్ ఎలాగున్నా సరే, నువ్వు ఎటువంటి జీవితం జీవిస్తున్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా సరే, నీవు నమ్మవలసింది, నీవు వినవలసింది, నువ్వు మాట్లాడవలసింది ఏంటంటే, లేని వాటిని ఉన్నట్టుగా పలకాలి. నీకు ఏది కావాలో అది పలకాలి. కిరాణా షాప్కి వెళ్తాం మనం, అక్కడ ఏమి ఉంటాయి, ఉప్పులు పప్పులు రకరకాలు అన్నీ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, నీకు కేజీ ఉప్పు కావాలంతే పలుకుతావు, నీకు గేజ పప్పు కావాలంతే పలుకుతావు, నీకు గేజ బెల్లం కావాలంతే పలుకుతావు, కేజీ షుగర్ కావాలంతే పలుకుతావు. కానీ అక్కడ 100 కేజీలు షుగర్ ఉంది, బస్తాలు షుగర్ ఉంది. అది నీకు అనవసరం. నీకు ఏది కావాలి, ఎంత కావాలి, అంతే, దట్స్ ఇట్. అంత పలుకుతావు, అంత తీసుకుంటావు, వచ్చేస్తావు. అలాగే దేవుని దగ్గర ఈ లోకంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, అది ఎటువంటిదైనా సరే. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకున్న సమస్యకి సొల్యూషన్ ప్రకటించాలి. హల్లెలూయా. నీకున్న సమస్యకి పరిష్కారం ప్రకటించాలి, తెచ్చుకోవాలి, వాడుకోవాలి, అనుభవించాలి, అంతే.
దేవుడి దగ్గర సర్వ సమృద్ధి ఉంది. నీకు ఉన్నటువంటి ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది, ఏ రోగానికైనా పరిష్కారం ఉంది, ఏ నిందకైనా, ఏ అవమానానికైనా, ఏ విధమైనటువంటి మరి గొడ్రాలతనానికైనా సరే, ఏ విధమైనటువంటి అప్పుల సమస్యకైనా పరిష్కారం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సమస్యకు కూడా పరిష్కారం ఉంటుందా? నో, అలాగే ఇప్పుడు అనుకోవద్దు. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ప్రభు దగ్గర ఉంటుంది. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా సరే అనుకూలత ప్రభు దగ్గర ఉంటుంది. ఎప్పుడు? నువ్వు నమ్మినప్పుడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అందరూ మహిమను ఎందుకు చూడలేకపోతున్నారంటే నమ్ముతున్నాము అనుకుంటారు, కానీ నమ్ముతున్నామనే భ్రమలో జీవిస్తారు. భ్రమ వేరు, విశ్వాసం వేరు. భ్రమ ఏం చేస్తుందంటే ఎండమావులు లాంటిది అనమాట. చాలా కనిపిస్తుంది నీట్గా, దగ్గరికి ఎదురుగా ఏముండదు అక్కడికి వెళ్ళేసరికి. అలాగే చాలామంది పైకి విశ్వాసాలకు కనిపిస్తారు, కానీ నిజంగా వాళ్ళని ప్రెస్ చేస్తే, వాళ్ళకి శోధన వస్తే, వాళ్ళకి పరీక్ష పెడితే జీరో. ఫెయిత్ అంత లెవెల్ పాదరస మట్టంలో ఆ తుఫాను వచ్చినప్పుడు చూడండి, ఆ యొక్క లెవెల్ పడిపోద్ది. అంటే ఏమవుతుంది? వెంటనే తుఫాను వచ్చేస్తుందని హెచ్చరిక వస్తుంది మనకి. అలాగే ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు చాలా మంది జీవితాలు ఆ పాదరస మట్టంలో పాదరసం అలా దమ్ముని కింద పడ్డట్టుగాను ఈ విశ్వాసం లెవెల్లోకే సరిపడిపోతుంది అనమాట. అంతే. ఎప్పుడైతే అలా పడ్డదో దాని గుర్తు ఏంటంటే తుఫాన్ వస్తుంది, గాలి వాన వస్తుంది అని చెప్పి హెచ్చరిక చేస్తారు వాతావరణ శాఖ వారు. అలాగే మన జీవితంలో కూడా ఈ విశ్వాసం లెవెల్ ఎప్పుడైతే పడిపోయిందో సైతాన్ కూడా దాడి చేస్తాడు. ఇంకా చుట్టూ తిప్పేస్తాడు, గిరగిర తిప్పేస్తాడు అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఏంటో, ఎంత అప్పు చేస్తున్నావు, ఎంత హాస్పిటల్ ఖర్చు పెడుతున్నావు, మరి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు తెలియనటువంటి జీవితం అంతా కూడా మన జీవితం గందరగోళంకి వెళ్ళిపోతుంది. ఎందుకనంటే సైతాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనల్ని ఈ విధంగా గందరగోళంలోకి నడిపించేసేసి, మన జీవితం ఈ విధంగా గందరగోళంగా మార్చేసేసి, డిప్రెషన్లోకి నడిపించి, స్ట్రెస్ ఎక్కువైపోయేలా చేసేసేసి, జీవితం పట్ల నిరాసక్తి కలిగేలా చేసి, ఇంక ఎందుకు వచ్చింది ఈ జీవితం, ఇంకా నా వల్ల కాదు, నేను బ్రతకలేనని చెప్పి మనకు మనమే చచ్చిపోయేలా చేసేటువంటిదే సైతానుడి యొక్క ఆలోచన అనమాట. అలా ఎప్పుడైతే మనకు మనం నిర్ణయాలు తీసుకుని చనిపోతామో ఖచ్చితంగా నరకానికి పోతాం అనమాట. వాడి ఉద్దేశం ఏంటి? వాడు ఎలాగా నరకానికి పోతాడని వాడికి తెలుసు కాబట్టి నేను ఒక్కడనే వెళ్ళటం ఏంటి, వాళ్ళను కూడా నేను నరకానికి తీసుకెళ్ళాలి, వాళ్ళు కూడా నరకంలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సైతాన్ గడు ఏం చేస్తారంటే మరి వాడితో పాటు ఆ దేవుని బిడ్డలందరినీ కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో వాడు ప్రణాళిక వేసుకుంటుంటాడు. మరి దేవుని ఉద్దేశం ఏంటంటే మనము దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని అంతా కూడా దుర్వినియోగం చేసుకున్న చిన్న కుమారుని అసలు ఏ తండ్రిని అయితే ప్రేమించడు, క్షమించడు. కానీ మళ్ళా ఆ తండ్రి ఏం చేశాడు? ఎప్పుడైతే కుమారుడు తప్పు తెలుసుకుని వచ్చాడో మళ్ళా ఆ కుమారుని ప్రేమించి అధికారం ఇచ్చి కుమారుడిగా స్వీకరించాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అదే యేసే ఈ రోజు మన కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన అధికారం నువ్వు దుర్వినియోగం చేసుకుని సైతాన్ గారి చేతిలో పెట్టావు. మళ్ళా దేవుడు నీకు ఏం చేస్తున్నాడు? ఛాన్స్ ఇస్తా ఉన్నాడు. ఎప్పుడైతే మళ్ళీ తప్పిదాన్ని తెలుసుకుని మళ్ళీ నువ్వు దేవుని వైపు తిరిగి, ఆయన వైపు తిరిగి మారు మనసు పొంది దేవనాన్ని క్షమించు అని అంటే వెంటనే మళ్ళా యోహాను సువార్త 1:12 ప్రకారం ఆయన బిడ్డలయ్యే అధికారం ఇస్తూ ఉన్నాడు. ఆయన మరి సంపాదించిన దానికి మనం వారసులుగా మనం స్వీకరిస్తూ ఉన్నాడు. ఎంత తప్పు చేసినా, ఎంత దూరమైనా, ఎంత ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళినా సరే ఆయన మనల్ని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దూరం అనేటువంటిది దేవుని దగ్గర ఏమీ లేదండి. తూర్పు పడమటికి ఎంత దూరం అంత దూరం మన దోషాలు చేశాడంట. అంతేగాని మనల్ని దూరం చేసుకోడు దేవుడు ఎప్పుడు కూడా. ఎంత దూరం వెళ్ళినా కానీ దేవుని వైపు నువ్వు తిరిగితే వెంటనే ఒక్క ఇంచు కూడా గ్యాప్ లేకుండా దేవుడు నిన్ను హత్తుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బ్రదర్ గతంలో చాలా బాగా ప్రార్థన చేశాను, గతంలో చాలా భక్తిగా ఉన్నాను, కానీ ఇప్పుడు అంత చేయట్లేదు, ఇప్పుడు అంత లేదు, మరి దేవునికి నేను చాలా దూరం అయిపోయాను అనేటువంటి ఆలోచన మీలో ఉన్నట్లయితే దయచేసి మీరు ఏం చేయాలి తెలిసి ఇక్కడ నుంచి నో, నా యేసయ్య నా తండ్రి. కాబట్టి నా తండ్రికి కుమారుడికి ఎడబాటు అనేది ఎప్పటికీ ఉండదు. ఎంత దూరమైనా ఏం చేసినా నా యేసు నన్ను క్షమిస్తాడు. తప్పిపోయిన కుమారుడి తండ్రి ఎలాగైతే స్వీకరించాడు నన్ను కూడా నా యేసు స్వీకరిస్తాడు. నా కొరకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశాడు, అన్ని సమృద్ధినిచ్చాడు, చక్కటి ఆరోగ్యం కొరకు దెబ్బలు తినేశాడు ఆయన, చక్కటి ఐశ్వర్యవంతుని అవుతానికి అని చెప్పి ఆయన ధనవంతుడిగా దరిద్రుడిగా వచ్చి ఈ లోకంలోకి ఇలా ఇన్ని చేసేటువంటి దేవుడు నాకు అన్ని సమకూర్చి పెట్టేశాడు. కాబట్టి ఇవి నన్ను మీద ప్రేమతో చేశాడు. కాబట్టి నేను ఎంత అద్భుత మరి ఎంత భయంకరమైన తప్పులు చేసినా నా మీద ఉన్న ప్రేమ నా దేవునికి ఎప్పటికీ పోదు. హల్లెలూయా. నా యేసయ్య నన్ను అరచేతిలో చిక్కుకొని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చెక్కుంటారు చెప్పండి? ఎవరు చెక్కుకోరు? పచ్చబొట్లు వేయించుకుంటారు కానీ ఖచ్చితంగా అది కూడా పోతుంది ఒకనొక రోజున. కానీ దేవుడు ఏంటి? అరచేతిలో చిక్కుకొని ఉన్నాడంట. బ్రదర్ ప్రతి ఒళ్ళతో అదే మాట అంటారు. ఈ లోకంలో చూడండి అందరూ ఐ లవ్ యూ ఇలా అంటారు, అందరికీ అది చెప్తుంటారు. కానీ మన దేవుడు మరి నన్ను అరచేతిలో చిక్కుని నిన్ను ఎక్కడ చిక్కున్నాడు అంటే మరి దేవుని అరచేయి ఎంత అంట? ఈ ఆకాశాన్ని కొలిచేంటి జాన్ అంత ఉన్నదంట. ఆయన జాన్ తోటి ఆకాశాన్ని కొలుతుంటే ఆకాశంలో భూమి ఎంత, ఆ భూమిలో మనం ఎంత. కాబట్టి మనలాంటి ఎంత మందిని ఆయన అరచేతిలో చిక్కుకున్నా కూడా ఇంకా ప్లేస్ ఉంటుంది. హల్లెలూయా. ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు అనమాట, మరి మీరు ఎలాగా బాప్తిస్మాలు పొందారు, ఎలాగా పాప విముక్తులు పొందారంటే యేసు రక్తం ద్వారా అంటే ఆయన అంటాడు, సరే నువ్వంటే యేసు ప్రభువుని తెలుసుకున్నావు,
మరి యేసు రక్తం కార్చాడు, రక్తంలో కడగబడ్డావు. మరి యేసు ప్రభు పుట్టక ముందు పరిస్థితి ఏంటి? యేసు ప్రభు పుట్టినప్పుడు యేసు రక్తం ఎక్కడ వచ్చింది? మరి వాళ్ళకి ఎలా విడుదల వచ్చింది అని అడిగితే ఆయన అనుకున్నాడు, చాలా తెలివైన ప్రశ్న అడిగేశాను నేను, ఆ బోల్తా పడిపో అనుకున్నాడు అంతాను. వాస్తవం ఏంటంటే యేసు రక్తము ఎటువంటిదంటే అది ఎలా ప్రవహిస్తుందంటే ముందుకి ప్రవహిస్తుంది, వెనక్కి ప్రవహిస్తుంది, పైకి ప్రవహిస్తుంది, కిందకి ప్రవహిస్తుంది, తూర్పు పడమర 4 వైపులా ప్రవహించేటువంటిది. కాబట్టి యేసు రక్తము నీకు పనిచేస్తుంది, నీ మనవలకు పనిచేస్తుంది, నీ తర్వాత తరాలకి పనిచేస్తుంది. యేసు రక్తం నీ ముందు నీ తాత ముత్తాతలకి ప్రతి వారికి కూడా పనిచేస్తుంది. ఆమేన్. యేసయ్య నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను విడిపించి విమోచించి గొప్ప చేయడానికి పనికొచ్చేటువంటి రక్తం అన్నమాట. కాబట్టి యేసు రక్తంలో జీవం ఉంది. ఎప్పుడూ చనిపోయినటువంటి యేసయ్య అనుకుంటారు చాలా మంది, ఆయన చనిపోలేదు. ఏం చేశాడంటే నేను మృతుడినైతిని కానీ సజీవుడును, ఇదిగో యుగ యుగంలో సదాకాలం నేను మీతో ఉన్నానని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మన అంతరంగ పురుషుడిగా పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ రోజున మన మధ్యలో నివసించి మరి యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉండి మనల్ని నడిపించే దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ప్రకారం మనం చూసినట్లయితే స్తుతించేటువంటి వారి జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తూ ఉంటుంటాయి. స్తుతించే వారి జీవితంలో స్తుతి నష్టాలను ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది. యోబు జీవితంలో మనం చూసినట్లయితే 1:21 చెప్తున్నాడు మాట, యెహోవా వచ్చి యెహోవా తీసుకున్నాడు, కానీ తర్వాత ఏమంటాడు? దేవుని నామానికి స్తుతి కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో నష్టాలు లాభాలుగా మార్చబడతాయి, కష్టాలు ఆశీర్వాదాలుగా మార్చబడతాయి, అనారోగ్యాలు ఆరోగ్యంగా మార్చబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు ఇదంతా కూడాను ఎప్పుడు జరుగుతుంది? ఒక ట్రాన్స్మిటర్ అని చెప్పాలి. స్తుతి అనేటువంటిది ఒక ట్రాన్స్మిటర్ అనమాట. ఏం చేస్తుంది? అంతా కూడాను మారుస్తుంది అనమాట, మారుస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి పవర్ని మనం వినియోగించుకుంటూ ఉన్నాం. పవర్ని ఫ్యాన్ దగ్గరికి వెళ్ళే ముందు మనకు ఒక అడాప్టర్ లాంటిది ఉంటుంది, అక్కడ ఒక ఏమంటారు దాన్ని, ఇంత కండెన్సర్ లాంటిది ఉంటుంది అనమాట. అది ఏం చేస్తుంది? ఈ యొక్క పవర్ని ఫ్యాన్ తిరగడానికి పనిచేసేలా చేస్తుంది అనమాట. అలాగే మన జీవితంలో బల్బులో ఫిలమెంట్ ఉంటుంది అనమాట. ఆ ఫిలమెంట్ ఏం చేస్తుంది? ఈ యొక్క పవర్ని లైట్గా మార్చేస్తుంది అనమాట. హల్లెలూయా. అలాగే ఈ స్తుతి ఏం చేస్తుంది అంటే నీ జీవితంలో ఏ సమస్యనైనా సరే అనారోగ్యాన్ని ఈ స్తుతి ఆరోగ్యంగా మార్చేస్తుంది. ఈ యొక్క అప్పుల సమస్యని ఈ స్తుతి ఏం చేస్తుందంటే ఐశ్వర్యవంతంగా మార్చేస్తుంది. ఇలాగా ఏదైతే ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయో అవన్నీ అనుకూలంగా మార్చేటువంటిదే స్తుతి అన్నమాట. కాబట్టి మా జీవితంలో కూడా మేము చాలా పేదరికంలో ఉన్నప్పుడు, చాలా అంధకారంలో ఉన్నప్పుడు, చాలా ఆందోళనలో ఉన్నప్పుడు, చాలా నిరుద్యోగ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, చాలా వివాహం జరగనటువంటి మరి బంధకాల్లో ఉన్నప్పుడు, మరి ఇలాగ ఎన్నో ప్రతికూల పరిస్థితులు కూడా మేము వెళ్తున్నప్పుడు, తినడానికి లేనప్పుడు, ఉండటానికి లేనప్పుడు, మరి చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఏలుబడి చేస్తున్నప్పుడు దేవుని స్తుతించినప్పుడు స్తుతి స్థితి మారుతుంది. ఒక టైటిల్ అనుకుంటా, టైటిల్ కాదు, అది జీవిత సత్యం. అది ఎవరైతే నమ్మి స్వీకరిస్తారో, అది ఎవరైతే పాటిస్తారో అప్పుడు వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ యోబు చూసినట్లయితే మరి ఎప్పుడైతే స్తుతించడం మొదలుపెట్టాడో సమస్తం పోగొట్టుకున్నటువంటి యోబు అందుని బట్టి దేవుని స్తుతించాడు. పోగొట్టుకున్న దాన్ని బట్టి కాదు, దేవుడు ఏమైనాడు దాన్ని బట్టి దేవుని స్తుతించాడు. పోగొట్టుకున్నా కూడా స్తుతించాడు. కాబట్టి పోయినటువంటి వాటికి బదులుగా రెట్టింపు దీవెనలు పొందుకోగలిగాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యాలు 16:25-26 మీరు చదువుకున్నట్లయితే అక్కడ పౌలు శీలని చేసిన మంచి పనికి జైల్లో వేస్తే పౌలు శీలను ఏం చేశారంటే స్తుతించడం మొదలు పెట్టారు. స్తుతి సంఖ్యలను తెంచి విడుదలిస్తుంది అనమాట. స్తుతించేటువంటి వారు ఏం చేస్తారంటే సంఖ్యల్లో ఉన్నప్పుడు స్తుతించారు, వాళ్ళు బంధకాల్లో ఉన్నప్పుడు కూడా స్తుతించారు. బంధకాలను బట్టి స్తుతించలేదా? ప్రభు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతించారు. ఎప్పుడైతే వాళ్ళ బంధకాల్లో ఉండి కూడా స్తుతించారో ఆ బంధకాలు అసంఖ్యలన్నీ కూడా తెంచి వేయబడ్డాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ స్తుతి అనేటువంటిది ఏం చేస్తుందంటే ప్రియులారా, మరి శరసాల పునాదులను వణికేలా చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అలాగే మనకి బైబిల్ గ్రంథంలో జోషువ గ్రంథం అనగా యెహోషువ గ్రంథం 6:20 చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడైతే స్తుతించారో ప్రాకారాలను పడగొట్టిందంట. అంటే స్తుతి ఏం చేస్తుందంటే ప్రాకారాలను పడగొట్టేలా చేస్తుంది, దుర్గాలను కూల్చేలా చేస్తుంది అనమాట. స్తుతితో దుర్భేద్యమైనటువంటి ప్రాకారాలు కూలిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఏ విన్నా సరే స్తుతి చేస్తూ ఉండాలి, స్తుతి చేస్తూ ఉండాలి, స్తుతి చేస్తూ ఉండాలి. ఏది కూలాలి, ఎప్పుడు కూలాలి, ఎలా కూలాలి అన్నీ కూడా వాటంతటా అవే సర్దుమణిగిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. అలాగే మరి ఇక్కడ న్యాయాధిపతులు 7:19-22 వరకు మీరు చూసినట్లయితే స్తుతి శత్రు సేనలపై విజయం చేర్చబడుతుందట. గిద్యోను కాలంలో మరి ఈ దేవుడు వేటిని వాడుకున్నాడు? బూర, వట్టికుండ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ బూర, వట్టికుండ డ్యూటీలు ఎందుకు పనికిరా? వట్టికుండ, మట్టికుండ అని మనం ప్రార్థన చేస్తుంటున్నాం. కానీ దేవుడు వాటిని వాడుకొని అశేషమైనటువంటి జనం, అశేషమైన సైన్యం మీద విజయం ఇచ్చేస్తాడు. దేవుడు వట్టికుండను కూడా వాడుకుంటాడు, మట్టికుండను కూడా వాడుకుంటాడు, దివిటిని కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక బూర
మనం అంటుంటాం కదా, దేవా నీ చేతిలో బోరగలను వాడుకో అంటుంటాం. అలనాడు గిద్యోను దగ్గర ఆ యొక్క బోర్ను వాడుకున్నాడు దేవుడు. అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ రోజున అసంఖ్యాకమైనటువంటి శత్రువులపై జయం వచ్చేలా చేసింది ఎవరు? ఎలాగంటే దివిటీలు, బోర్లు, కొండలు, వీటిని వాడుకున్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజున వాటికంటే నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి కదా. వాటికి జీవం లేదు, జీవం లేని వాటిని వాడుకొని జీవమున్న సైన్యాన్ని ఓడించేలా చేశాడు దేవుడు. ఆమేన్. ఈ రోజున మరి మీ జీవితంలో కూడా మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా సరే, ఏ సమస్యకి మీరు భయపడద్దు, ఏ సమస్య గురించి ఆలోచించొద్దు. ఏ సమస్యని మరి పదే 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 చేస్తే ఏమవుతుందంటే, కోతి ఎలా చచ్చిపోతుందని చూసినట్లయితే మీరు ఒక హిస్టరీలో కానీ, చరిత్రలో కానీ, యూట్యూబ్లో కానీ చూస్తే కోతి ఎలా చనిపోతుందంటే, కోతి ఆ కొమ్మలది దాకుతున్నప్పుడంట ఒక్కోసారి ఏదైనా గీసుకుంటుందంట, దానికి అంటే చిన్న దెబ్బ తగులుతుందంట. ఆ దెబ్బ తగిలాక ఈ కోతి వెళ్ళి ఏం చేస్తుందో, కొమ్మకి కూర్చుని ఆ దెబ్బ దగ్గర ఆ గోరుతోటి ఇలా గోకుతుందంట. గోకింది ఏమవుతుంది, ఆ దెబ్బ కాస్త కొంచెం పెద్దదవుతుందంట. మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ కాలి కొరికినప్పుడు మళ్ళీ దాన్ని గోకుతుంది. అలా గోకి ఏమవుతుందంట, ఆ చిన్న పుండు కాస్త ఒళ్ళంతా వ్యాపించేసేసి చచ్చిపోతుంది అంటది. చూసారా, సమస్యను గెలిగితే ఇంకా సమస్య పెద్దదవుతుంది అనమాట. సమస్యను గోకితే ఇంకా సమస్య పెద్దదవుతుంది అనమాట. సమస్య గురించి ఆలోచిస్తే సమస్య పెద్దదైపోతుంది. సమస్యను పదే 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 దాన్ని తవ్వితే ఇంకా పెద్ద సమస్య అవుతుంది. కోతి అలా చచ్చిపోతుంది. కోతి నుంచి కూడా పాఠం నేర్చుకోవట్లేదు మనిషి. 1 కొరింథీ 10:11 బైబిల్లో ఉన్న విషయాలు ఎందుకు రాయబడ్డాయంటే, అవన్నీ వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి. ఈరోజు మనకి ఇంకా బుద్ధి కలగట్లేదు, మనకి ఇంకా బైబిల్ గ్రంథం అర్థం కావట్లేదు, బైబిల్లో ఉన్న సత్యం నేర్చుకోవట్లేదు మనం. ఇంకా ఏంటంటే దేవుడు ఏదో చేస్తాడు, ఇంకా దేవుడు చేయవలసిన పని చాలా ఉంది, సగం పని చేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడు, మిగతా పని చేస్తాడు అన్నట్టుగా చాలా మంది చూస్తూ ఉన్నారు. ఆయన చేయవలసింది ఏమీ లేదు, చేయవలసిన సమస్తం చేసి సమకూర్చి వెళ్ళిపోయాడు. ఆమేన్. నువ్వు దాన్ని అనుభవించాలి, నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నువ్వు అనుభవించకుండా ఇంకా పాపాలు శాపాలంటా నువ్వు తిరుగుతున్నట్లయితే దేవుడు ఏం చేయగలుగుతాడు? దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చేశాడు, నువ్వు తీసుకొని అనుభవించాలి. ఆయన రాజ్యానికి సిద్ధపడి ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వించిన వారందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.